హాయ్ విను, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే వన్నెస్, ఈరోజు వన్నెస్ గురించి మాట్లాడతాను. అది ఏంటో చూద్దాం. సో మన చిన్నప్పుడు పుస్తకాల్లో రాజుల గురించి చదివాం. అదేవిధంగా దేశభక్తితో ఉండే దేశ నాయకుల గురించి చదివాం. వాళ్ళ దేశభక్తి చూసినట్లయితే ఆ వన్నెస్ని బాగా ఎంఫసైజ్ చేసింది. అదేవిధంగా రాజులు, చాలా మంచి మంచి రాజులు ఉన్నారు చరిత్రలో. రాజులు దుర్మార్గులు ఉన్నారు, అది వేరే. మంచి మంచి రాజులు ఉన్నారు. ఈ రాజులు ఎవరికి మతం కానీ కులం కానీ లేకపోతే భేదాలు ఉండేవి కాదండి. వాళ్ళు పాలించేవారు అంతే. అందుకే మంచి రాజులు అన్నాను. సో అలాంటి రాజుల గురించి మనం చదివేటప్పుడల్లా చిన్నప్పుడు పాఠం టీచర్ కానీ మాస్టర్ కానీ చెప్పి నిక్కబడిచేది అనమాట. అదే దేశభక్తితో దేశభక్తి రావడానికి నాయకుల గురించి చెప్పినప్పుడు మనం కూడా ఒకటి అవ్వాలి అనిపించేది. కానీ రాజులకు కానీ లేకపోతే మన నాయకులకు కానీ మతం కులం లేదండి. కానీ ఈరోజు చూసినట్లయితే సమాజంలో ఏంటంటే వీళ్ళందరికీ ఆ కలర్స్ పెయింట్ చేస్తున్నారు మన వాళ్ళు. మా తరపున వాడు, మా కులం వాడు, మా వాడు. కొన్ని వందల సంవత్సరాల ముందు పాలించిన రాజుకు కూడా ఏంటంటే కలిపేస్తారు మావాడు. జయంతులు చేయడం, విగ్రహాలు పెట్టేయడం, అక్కడ మాది విగ్రహాలు అందరిదే కదండి. వాళ్ళందరినీ పాలించారు. వాళ్ళందరి మీద మన చిన్నప్పటి నుంచి చదువుకునే పాఠం వల్ల రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ని పోగొడుతున్నారు. సో సాంస్క్రిట్ పదం ఒకటి ఉందండి, వాసుదేవ కుటుంబకం అని. అంటే ఎంటైర్ ఎర్త్ ఈజ్ వన్, వరల్డ్ ఈజ్ వన్. ఇటీవల కాలంలో సునీతా విలియమ్స్ గారు ఒక మంచి కోట్ నేను చదివాను. ఆవిడ ఒక కోట్ ఏమన్నారంటే, స్పేస్ని చూసినట్లయితే దేశాల మధ్యన సరిహద్దు గోడలు లేవు, లోకమంతా ఒకటే. కానీ కిందకు వచ్చినప్పుడు మనకు ఆ పర్సెప్షన్ మారుతుందని. ఇది కరెక్ట్ కదండి. సృష్టించిన భగవంతుడు ఒకడే. సో మనం ఎందుకు కొట్టుకుంటున్నా నాకు అర్థం కాదు. మా వాడు, మా కులానికి ఏంటి కులం? నేను అడిగేది ఏంటి కులం? ఏంటి నీ మతం? నువ్వు పోయి ప్రాణాలు పోయే పరిస్థితిలో రోడ్డుపై ఉన్నప్పుడు నిన్ను అంబులెన్స్లో ఎక్కించేవాడు నీ కులమా? అంబులెన్స్ డ్రైవర్ నీ కులమా? నిన్ను ట్రీట్ చేసే నర్స్ నీ కులమా? నీకు బ్లడ్ కావాల్సి వస్తే నీకు బ్లడ్ ఇచ్చేవాళ్ళు నీ కులమా? ఏంటండి, వాట్ ఈస్ దిస్? మారాలండి, మనం మారాలి. వన్నెస్ మనం గొప్పగా చెప్తాం, వాసుదేవ కుటుంబకం అని చెప్పుకోవటానికే పనిచేస్తుంది, కానీ అది పాటించడానికి కుదరట్లేదు. మనకి అంత భావం ఉంటే, అంత ఫీలింగ్ ఉంటే మీ పిల్లల్ని ఇక్కడే చదివించండి, అబ్రాడ్ పంపించవద్దు. నేను చెప్పగలను. థ్యాంక్ యూ.